పిండి నానబెట్టకుండానే ఇడ్లీలా? అదెలా వస్తుంది అంటే ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ బెంగుళూరులో ఈ ఇడ్లీ చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే చాలామంది బొంబాయి రవ్వతో మాత్రమే చేస్తారు. ఒక్కసారి నేను చెప్పినట్టు పేని రవ్వ, ఇంకా బొంబాయి రవ్వ 2 వేసి చేయండి, చాలా బావుంటుంది. ముందుగా పాన్‌లో కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ ఏసుకొని తిరువాత బాగా వేసుకోండి. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పేని రవ్వ 2 వేసుకొని దోరగా వేయించుకోండి. ఒక 5 నిమిషాలు బాగా స్మెల్ వచ్చేంత వరకు. తర్వాత ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. తర్వాత అందులో పెరుగు 2 కప్పులు వేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఆ తర్వాత కూడా ఇంకొక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే బొంబాయి రవ్వ మొత్తం పెరుగును పీల్చుకుంటుందండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం ఇడ్లీ ఎలా పెడతామో అలాగే పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత చూసేయండి ఎంత బాగా వస్తుందో, ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వస్తుందండి. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, నచ్చిందేమో కామెంట్ చేయండి.